హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహబూబాష. నా సొంత ఊరు కర్నూలు పక్కన బేదింజర్, ఆంధ్రప్రదేశ్. ఈరోజు అయితే నేను ఢిల్లీ ఉన్నాను. ఈరోజు డేటు జూలై 30 తారీఖు నేను ఢిల్లీలో అవుతున్నాను. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అదే పనిగా వెతలాడి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను. రాని వాళ్ళకు కూడా నేను నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ తీసుకుంటున్నారో మన యూట్యూబ్ ఛానల్ చూసి అంతకంటే ఎక్కువ నమ్మకంతో నేను మంచి వెహికల్స్ అయితే ఇస్తూ ఉన్నాను. మంచిగా సర్వీస్ అయితే చేస్తూ ఉన్నాను. తక్కువ బడ్జెట్లో నేను ఇప్పించి పంపిస్తూ ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం చెక్ చేసి ఆ బండి బాగుంది తీసుకొచ్చంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉన్నాను. షాక్ అబ్జర్లు, సస్పెన్షన్, ఏమైనా డోర్లు మారినాయా, ఏమైనా గ్లాసులు మారినాయా, ఏమైనా రస్టింగ్ వచ్చిందా, పవర్ విండో వర్కింగ్లో ఉన్నాయా లేదా, ఏసీ ఎలా వస్తుంది అని మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉన్నాను. బండి చాలా అంటే చాలా బాగుంది. ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం మన షోరూమ్తో పడిన గ్లాస్ ఉన్నాయి, షోరూమ్తో పడిన డోర్లు ఉన్నాయి. మన ఫ్రంట్ బానెట్, డోర్లు, డిక్కి మొత్తం మన కంపెనీ పేరుతో అయితే ఉన్నాయి. ఎటువంటి ఐ లీకేజ్ అంట, ఎటువంటి రషింగ్ అంట అటువంటి అయితే ఏమీ లేదు. ఈ వెహికల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే 4 పవర్ విండో, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాక్, ఏసీ, 2 ఇయర్ బ్యాగు, కంపెనీ మ్యూజిక్ ప్లేయర్, ఏసీ ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి కంటైనర్ అంటే కంటైనర్, బై రోడ్ అంటే బై రోడ్ అయితే పంపిస్తాను. ఈ వీడియోలో ఎలా చెప్తున్నానో ఎగ్జాక్ట్ అలాగే అవుతుంటుంది. ఇందులో ఎటువంటి మార్పులు అవుతున్నావు ఢిల్లీకి వచ్చి మీరు చూసుకునే కానీ అలా అవుతుంటుంది, నేను పంపించినా కానీ అలా అవుతుంటుంది. ఈ వెహికల్ వచ్చేసి అదర్ స్టేట్ బల్కి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. ఆ ట్యాక్స్ అనేది కూడా అది ఆన్లైన్ అమౌంట్. ఆన్లైన్లో ఎంత చూపిస్తే అంత ట్యాక్స్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. రీడింగ్ చూసుకున్నట్టయితే 81,000. గేర్ చూసుకున్నట్లయితే మాన్యువల్, డీజిల్ వర్షన్. కలర్ చూసుకున్నట్లయితే మన రెడ్ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మారుతి విటారా బ్రిజా VDI 2017 సింగిల్ ఓనర్ వెహికల్కి వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 4,60,000 అయితే చెప్తా ఉన్నారు. 4,60,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు. ఇందులో కూడా కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు నా నెంబర్కి ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైస్ అనేది చెప్పేసాను. మన 4 టైర్లు చూసుకున్నట్లయితే ఒక 50% టైర్లు అవుతున్నాయి. బండి చాలా అంటే చాలా బాగుంది. ఒక్క రూపాయి వరకు అయితే లేదు. ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను, చూసుకోవచ్చు. మన ఇంతవరకు టైమింగ్ చైన్ కూడా చేంజ్ కాలేదు. టైమింగ్ సౌండ్ అనేది లేదు. మన రైట్ సైడ్లో కానీ, లెఫ్ట్ సైడ్లో కానీ, ఫ్రంట్లో కానీ, బ్యాక్లో కానీ బండి ఎక్కడ డ్యామేజ్ అనేది కాలేదు. నేను రన్నింగ్ బోర్డులు మొత్తం 4 రన్నింగ్ బోర్డులు మొత్తం చెక్ చేస్తున్నాను. ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఒకసారి వెహికల్ మొత్తం చూసుకోవచ్చు మీరు. ఇలాంటి బండ్లు రేరు దొరకడము. చూసుకోవచ్చు మన హెడ్ లైట్లో చూసుకోవచ్చు. ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. మన హై బీము, లో బీము LED లైట్స్ అయితే ఉన్నాయి. ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఏంచి అయితే పెట్టినారు. ఇది మన ఫాగ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు. ప్రతిదీ నేను పిన్ టు పిన్ అనేది నేను చెప్తా ఉన్నాను. చూసుకోవచ్చు ఈ వీడియోలో. మన రేడియేటర్ పట్టి ఇది చూసుకోవచ్చు మీరు. మన ABS బ్రేకు, మన రైట్ సైడ్లో ఉన్న ఆప్రాన్స్. ఇంతవరకు టైమింగ్ చెన్ కూడా చేంజ్ కాలేదు. టైమింగ్ సౌండ్ అనేది లేదు. ఇంజన్ ఒకటి వాష్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది. చూసుకోవచ్చు. ఇంతవరకు మన షోరూంలో స్టిక్కరింగ్ కూడా అయితే పోలేదు. భయ్యా एक बार गाड़ी स्टार्ट करो ना. ఇంజన్ అయితే నేను స్టార్ట్ అయితే చేయిస్తూ ఉన్నాను. చూసుకోవచ్చు మన లెఫ్ట్ సైడ్లో ఉన్న ఆప్రాన్స్. ఇది మన డోర్ బానెట్ యొక్క పేస్టింగ్. ఇంజన్ అయితే స్టార్టింగ్లో అయితే ఉంది. చూసుకోవచ్చు ఇంజన్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది. ఎటువంటి బ్యాక్ టెంపరేచర్ అనేది లేదు. ఇది మన కలర్ చూసుకుంటే రెడ్ కలరు. ఈ వీడియోకి వచ్చేసి అలవీల్స్ అనేది రాదు. ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే వేయించుకున్నారు. టైర్లు చూసుకుంటే 50% టైర్లు అవుతున్నాయి. 4 పవర్ విండో వర్కింగ్లు అవుతున్నాయి. చూపిస్తాను అవి కూడా. నాలుగు పవర్ విండో వర్కింగ్ అవుతున్నాయి. చూసుకోవచ్చు. ఇది మన రన్నింగ్ బోర్డు.
ఇది మన షోరూమ్ యొక్క కంపెనీ పంచింగ్స్ చూసుకోవచ్చు. సీట్ కవర్లు అయితే కొద్దిగా లైట్గా డ్యామేజ్ అయితే ఉన్నాయి. నాకు తెలిసిన వరకు ఏపీఎం అయితే అవసరమైతే లేదు. ఫుడ్ బకెట్ సీట్ కవర్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. మాన్యువల్ ఇది ఆండ్రాయిడ్ అయితే ఎక్స్ట్రా బిడింగ్ అయితే ఏం అయితే పెట్టినారు చూసుకోవచ్చు. మన రీడింగ్ చూసుకుంటే 81,000. మన సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్ అయితే వస్తాయి. ఈ డోర్ యొక్క పేస్టింగ్ నేను చూపిస్తున్నాను చూసుకోవచ్చు. ఈ డోర్ యొక్క పేస్టింగ్ మన రైడింగ్ బోర్డు బ్యాక్ సీట్ కవర్లు అయితే ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. మన రూమ్ బోర్డుగా చూసుకోవచ్చు. ప్రతిదీ నేను చూపిస్తా ఉన్నాను చూసుకోవచ్చు మీరు. నేను డిక్కీ కూడా చూపిస్తానని చూసుకోవచ్చు. స్టెప్ మీటర్ చూసుకున్నట్లయితే ఒక త్రీ టైమ్స్ వాడడం అయితే జరిగింది చూసుకోవచ్చు. మన డిక్కీ యొక్క చూసుకోవచ్చు ఇట్లా ఎటువంటి రెస్టింగ్ అనేది లేదు. ఇప్పుడు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. ఈ డోర్ యొక్క పేస్టింగ్ వీడియో రక పేస్టింగ్ మన రన్నింగ్ బోర్డు వీడియో మనం మొబైల్ పని వెహికల్ చాలా అంటే చాలా బాగుంది. ఎక్కువ యూజ్ అయితే కాలేదు, ఎక్కువ నలగలేదు. ఇంతవరకు టైమింగ్ చేంజ్ కూడా చేంజ్ కాలేదు. టైమింగ్ సౌండ్ అనేది లేదు. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఎటువంటి రస్టింగ్ అంట, ఎటువంటి ఆయిల్ లీకేజ్ అంట అటువంటి అయితే ఏమీ లేదు. నేను షాక్ అబ్జర్లు సస్పెన్షన్ మొత్తం చెక్ చేసిన తర్వాతనే మొత్తం ఈ బండి తీసుకొచ్చి 100% జెన్యూన్ ఉందంటేనే మన కస్టమర్లకు అయితే ఇస్తూ ఉంటాను. మన యూట్యూబ్ ఛానల్ కూడా నేను పెడతా ఉంటాను. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వస్తుంది. మారుతి విటారా బ్రిజా ZDI 2017 సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. రీడింగ్ చూసుకుంటే 81,000, గెలు చూసుకుంటే మాన్యువల్, డీజిల్ వర్షన్, కలర్ చూసుకుంటే రెడ్ కలర్. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి 4,60,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా పిచ్చడం అంటే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకైతే బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేశానంటే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్పేస్తాను. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏమన్నా మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అదే పనిగా వెతలాడి మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడు చాలామంది OLXలో కూడా చూసుకుంటూ ఉన్నారు. నాకైతే ఫోన్లు అయితే చేస్తూ ఉన్నారు. ఒక 2,000 రూపాయలు అయితే వేస్తూ ఉన్నారు. నేను బండ్ల దగ్గరికి వెళ్తున్నాను. బండి తీసుకోవాలని వద్దా అనేది కూడా నేను చెప్పేస్తా ఉన్నాను. ఒకవేళ బండి అది తీసుకుంటే దాంట్లో వర్క్ ఏముంది, ఎంత ఖర్చు ఉంది అనేది కూడా మొత్తం డీటెయిల్స్ అయితే నేను ప్రతిదీ నేను 0 రూపాయలు ఇస్తా ఉన్నాను. సరే ఫ్రెండ్స్, మీరు ఏమైనా OLXలో చూసుకుంటే నాకు ఫోన్ చేశానంటే ఆ బండి దగ్గరికి వెళ్ళి నాకు 2,000 ఒక బండి వెళ్ళి చెక్ చేయడానికి మాత్రం ఒక 2,000 రూపాయలు అయితే తీసుకుంటాను. ఒకవేళ బండి కుదిరితే మాత్రం నాకు కమిషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.